మహాభారతం. ఈ వీడియోలో మనం లార్డ్ కృష్ణ గురించి తెలుసుకుందాం. ఇది పురు వంశ కథ. యయాతి కుమారుడు పురు, అతని వంశం. యయాతి పెద్ద కుమారుడు యదు నేటి మధుర ప్రాంతానికి దక్షిణ దిశగా వచ్చాడు. అక్కడ అప్పటికి విభిన్న గోత్రాలు నివసించేవి. అందకులు, భోజకులు, వృష్ణులు, నాగులు, ఈ 4 గోత్రాలు. అయితే యదు నాగగోత్రంలోని యువతిని వివాహం చేసుకున్నాడు. అక్కడ రాజు కాకుండా గోత్ర పెద్దల మండలి పాలన నడిపేది. అంతేకాకుండా యయాతి యదుని శపించాడు, నువ్వు ఎప్పుడూ రాజు కాలేవు అని. కాబట్టి యదు నాగగోత్రంలో కలిసి మండలిలో భాగమయ్యాడు. కాలం గడుస్తూ ఈ 4 గోత్రాల సమాఖ్యకు నాయకత్వం యదు చేపట్టాడు. అందువల్లే ఈ 4 గోత్రాలు కలిపి యాదవులుగా ప్రసిద్ధి చెందాయి. తరతరాల తర్వాత వసుదేవుడు జన్మించాడు. వసుదేవునికి 2 చెల్లెళ్ళు, పృథ మరియు సూరదేవి. పృథను సంతానం లేని తన మామ కుంతిభోజుడు దత్తత తీసుకున్నాడు. తన పేరుని ఆమెకిచ్చాడు కుంతి అని. దేవునికి 2 భార్యలు, దేవకి మరియు రోహిణి. దేవకికి కంసుడు అని అన్నయ్య ఉన్నాడు. కంసుడు జన్మం ఒక దురాచార ఫలితం. కానీ ఆ కాలపు ధర్మం ప్రకారం తల్లి ఏ గోత్రానికి చెందిందో పిల్లవాడు కూడా ఆ గోత్రానికి చట్టబద్ధంగానే చెందుతాడు. కానీ యాదవులు మాత్రం కంసుని తిరస్కరించారు. అతన్ని మండలిలో చేర్చలేదు. ఎందుకంటే అతను అత్యంత అహంకారుడు, అహితమైన వ్యక్తి. ఉంటే తూర్పు దేశానికి చెందిన శక్తివంతమైన రాజు జరాసంధుడితో స్నేహం చేసి అతని బలంతో కంసుడు సైన్యం కూడగట్టుకున్నాడు. యాదవుల చరిత్రలో తొలిసారి మండలిని రద్దు చేసి కిరీటం పెట్టుకొని నేనే రాజు అని ప్రకటించాడు. ఇంతవరకు యాదవులకు రాజ్యం అనే పద్ధతి లేదు. కానీ కంసుడు దాన్ని తెచ్చాడు. అతని పీడన, అహంకార పాలనలో ప్రజలు నలిగిపోయారు. కానీ జరాసంధుడు వంటి మహాబలవంతుడి స్నేహం ఉండటంతో ఎవరూ ఎదిరించలేకపోయారు. ఒకరోజు ఒక శాపం వినిపించింది, నీ చెల్లెలి 8వ సంతానం చంపుతుంది అని. కంసుడు విన్న వెంటనే దేవకి వసుదేవుల్ని బంధించేశాడు. మొదటి పిల్ల పుట్టగానే పసిపాపను కాళ్ళతో పట్టుకుని నేలకేసి కొట్టాడు. 2వ పిల్ల, 3వ పిల్ల, ఇలా వరుసగా అందరినీ చంపేశాడు. దేవో బిడ్డ పుట్టబోతున్న వేళ గోకుల్లో రోహిణి బలరాముడికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ శిశువుని కాపాడాల్సిందే, కేవలం ప్రాణరక్షణ కోసమే కాదు, ఈ పీడనానికి ముగింపు పలకడానికి అని. గుప్తమైన పద్ధతుల్లో కారాగార రక్షకులను నిద్రపెట్టారు. వసుదేవుడు జన్మించిన శిశువుని యమున దాటి గోకులానికి తీసుకెళ్లాడు. యశోద పక్కన ఉంచే ఆమె పుట్టిన ఆడ శిశువుని తిరిగి కారాగారానికి తీసుకొచ్చాడు. ఉదయాన్నే కంసుడు ఆడబిడ్డను చూసి అయోమయానికి గురయ్యాడు. ఇది అబ్బాయి కావాలి కదా, మరి మన శాపం అని అనుకున్నాడు. అయితే ఒక్క అవకాశం కూడా వదలకూడదు అన్న దురాశతో ఆ పాపని పైకెత్తి విసిరేశాడు. అప్పుడు ఆ పాప ఆకాశంలో మహాదేవి రూపంలో ప్రత్యక్షమై, నీ మృత్యువు ఇంకా జీవించి ఉన్నాడు, నేను కాదు అని చెప్పి అదృశ్యమైంది. భయంతో కంసుడు ఆజ్ఞాపించాడు, ఈ ప్రాంతంలో పుట్టిన 3 నెలల్లోపు ఉన్న అన్ని శిశువులను చంపేయండి అని. అనాథ శిశువులు, పసివాళ్ళు ఎవరూ తప్పించుకోలేదు. కానీ గోకులంలో కృష్ణుడు ఆరోగ్యంగా పెరుగుతున్నాడు. వసుదేవుని భార్యలు దేవకికి కృష్ణుడు మాత్రమే బతికాడు. రోహిణికి బలరాముడు, సుభద్ర. వసుదేవుని చెల్లెలు కుంతి కురువంశస్థుడైన పాండుని వివాహం చేసుకుందని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. అయితే గోకులంలో కృష్ణుడు గోపకుల మధ్య పెరిగాడు. కంసుడు కృష్ణుడు బతికే ఉన్నాడని తెలుసుకొని విషపూరిత స్థానాలతో పూతన అనే రాక్షసిని పంపాడు. ఆ కాలంలో ఏ స్త్రీ అయినా ఆకలితో ఉన్న శిశువుకి పాలిచ్చేది. ఇది నా పిల్లాడు, అది నీ పిల్లాడు అనే తేడా ఉండేది కాదు. పూతన కూడా ఆ రూపంలో వచ్చి కృష్ణుడికి పాలియబోయింది. కానీ కృష్ణుడు విషయాన్ని మాత్రమే కాదు, ఆమె ప్రాణాన్ని కూడా పీల్చేశాడు. ఇలాంటి అద్భుతాలు, అలోక సంఘటనలు ఎన్నో జరిగాయి. కానీ మనం ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవట్లేదు. శ్రీకృష్ణుడు బాలుడిగా పట్టణపు ముద్దుబిడ్డగా ఎదిగాడు. 7-8 ఏళ్ల వయసులోనే ఆయన వస్త్రధారణలో ఎంతో జాగ్రత్త తీసుకునేవాడు. తలపై నెమలి పింఛం తప్పనిసరి, అది లేకుండా బయటకు వచ్చేవాడు కాదు. ఎల్లప్పుడూ ఉత్తమ రూపంలో, ఉత్తమ వేషధారణలో, ఉత్తమ చిరునవ్వుతో, మంచి మనసుతో ఉండడం, ఇదే మనిషి అందరికీ చేయగలిగే ఉత్తమ పని అని అతని నమ్మకం. కృష్ణుడు ఉదయాన్నే నిద్రలేచిన మొదటి క్షణం కన్నీరు కాదు, కేవలం చిరునవ్వే. రేపు ఉదయం నువ్వు అలా నవ్వుతూ లేచి చూడు, నీ కోసం కాదు, నీ చుట్టూ ఉన్న వారి కోసం. అంతకంటే మంచి పనేమి ఉండదు అని కృష్ణుడు అంటాడు. చుట్టూ ఎవరు ఉన్నారో చూడకపోయినా పర్లేదు, కనీసం పైకప్పునైనా చూసి నవ్వండి. పైకప్పు గొప్పదే, అది ఇప్పటికీ మీ మీద పడలేదు. ఒకరోజు పడవచ్చు, కానీ అది పడకముందు దాన్ని చూసి నవ్వలేరా? మీరు నివసిస్తున్న ఇల్లు సమాధి కాకూడదు. ఎందుకంటే సమాధుల్లో మారిపోయిన రాజభవనాలే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ప్రజలు పైకప్పును మాత్రమే చూస్తూ ఉండిపోయారు. అది మృతులకే సబబు. వారు పైకప్పును ఎప్పటికీ చూస్తారు. మీరు బతికున్నప్పుడు అలా చేయకండి. ఇప్పుడు జీవించాల్సిన సమయం ఇది. ఇలా శ్రీకృష్ణుడు ఒక జీవన రూపం. జీవమే ఆయన రూపం. నైతికతలతో లేకపోతే సూత్రాలతో, నియమాలతో కాదు, జీవితం ఉప్పొంగిపోవడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనను ద్వేషించడం ఎవరికీ సాధ్యం కాదు. శ్రీకృష్ణుడు పెరుగుతున్న కొద్దీ ఆయన గ్రామానికే కాదు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా ముద్దుబిడ్డ అయ్యాడు. వార్తలు వ్యాపించాయి, ఒక అద్భుతమైన బాలుడు ఉన్నాడు అని. చూడకముందే విన్న వాళ్ళంతా ఆయనను ప్రేమించేవాళ్ళు.
ఆడవాళ్ళు. వారు 6 ఏళ్ల వయసులో ఉన్న, 60 ఏళ్ల వయసులో ఉన్న అందరూ ఆయన మీద ప్రేమలో పడ్డారు. చూడకపోయినా ఒక అద్భుతమైన బాలుడు ఉన్నాడు అని విన్న వెంటనే మనసు ఆయన వైపు వెళ్ళేది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆన్లో ఉండేవాడు. ఎప్పటికీ ఆఫ్ అయ్యే పరిస్థితి ఉండకపోయేది. పూర్తి శక్తి, పూర్తి ఉత్సాహం, ఎప్పటికీ తగ్గని ఆనందం. కృష్ణుడు మంచివాడా చెడ్డవాడా అన్న తూకం ప్రకారం కొలవలేనివాడు. వాస్తవానికి ఆయన చేసిన ఎన్నో దౌత్యాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో ప్రణాళికలు చాలాసార్లు విఫలమయ్యాయి. అయినా 5000 సంవత్సరాల తర్వాత కూడా ఆయనని ప్రజలు ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆయనలో ఎప్పుడూ జీవమే ఉప్పొంగేది. ఓన్లీ లైఫ్ అండ్ లైఫ్. జీవితానికి ఉద్దేశం జీవితం. కృష్ణుడు దానికి సజీవ ప్రతిరూపం. శ్రీకృష్ణుడు అంటేనే జీవితం, జీవితం మాత్రమే, ఓన్లీ లైఫ్. నిరుత్సాహానికి, డిప్రెషన్కి ఆయన హృదయంలో స్థానం లేదు. కానీ ప్రజలు సాధారణంగా ఊహించుకునేది శ్రీకృష్ణుడు కేవలం వీణ వాయించేవాడు, గోపికలతో నృత్యం చేసేవాడు, ప్రేమలో మునిగిపోయేవాడు. ఇలా ఎన్నో ఊహాగానాలున్నాయి. కానీ అది కాదు. అది ఆయన కేవలం 16 సంవత్సరాల వయసు వరకే. తర్వాత ఆయన జీవితం అత్యంత తీవ్రమైనది. ఒక గొప్ప మిషన్ భారం తన భుజాలపై వేసుకున్నాడు. రాజ్యాలను నిర్మించాడు, రాజులను సృష్టించాడు, యుద్ధాలు చేశాడు. యుద్ధరంగానికి ఆయన చిరునవ్వుతోనే వెళ్ళేవాడు. కేవలం 2-3 సందర్భాల్లో మాత్రమే ఆయన జీవితంలో చిరునవ్వు ఒక క్షణం ఆగింది. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. కానీ వాటిని మినహాయించి యుద్ధరంగంలో అయినా, ఓటమిలో అయినా, పరారీలో అయినా ఆయన నవ్వుతూ, చిరునవ్వుతోనే బయలుదేరాడు. అదే శ్రీకృష్ణుడు అంటే. ఆయన చుట్టూ జరిగేవి అన్నీ ఎప్పుడు సరైందా తప్ప అనే కోణంలో కాకుండా ఓన్లీ లైఫ్ అండ్ లైఫ్ మాత్రమే. అందుకే ఆయనను ఇంకా ఇప్పటికీ 5000 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆయన జీవితం నుండి ఎన్నో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, ఆయనని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే కృష్ణుడిని కంప్లీట్ ఇన్కార్నేషన్ ఆఫ్ డివైన్ అంటారు. అంటే సంపూర్ణ దైవ అవతారం అని. ఆయన గురించి ఇంకా వచ్చే వీడియోల్లో చాలా మాట్లాడుకుందాం, చాలా తెలుసుకుందాం. ఇక వచ్చే వీడియోలో మనం పాండవుల జన్మ రహస్యం, కుంతీదేవి వరాల గురించి మాట్లాడుకుందాం. మా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.